జగన్ మీద మొన్న రాయి దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీనే చేయించింది, బోండా ఉమానే చేయించాడు అంటూ వైసీపీ ఆరోపించింది. దాని మీద వెంటనే బోండా ఉమా వాళ్ళ దగ్గర దుర్గారావు అనేటువంటి వ్యక్తి నాకు సంబంధం లేదు మొర్రో అంటాం. ఈలోపు ఇదంతా కథ చూసాం. ఇప్పుడు సాయిధరం తేజ్ మీద దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారన్నటువంటి దాని మీద అసలు నిజం ఏంటి అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. సినీ హీరో సాయిధరం తేజ్ లక్ష్యంగానే బాటిల్ ఇసిరారని తేలింది. ఆయన కాన్వాయ్ మీద రాళ్ల దాడి జరిగింది. దీని నుండి ఆయన తప్పించుకున్నప్పటికీ ఆ పక్కనే ఉన్న నల్లాల శ్రీధర్ అనే యువకుడికి తలకు తీవ్రగాయమైంది. మొన్న కూల్ డ్రింక్ అన్నారు, ఇప్పుడు కాళ్ళు అంటున్నారు. ఏది నిజం అది తెలియాలి. ఈ ఘటన మీద దర్యాప్తు చేసిన పోలీసులు తాటిపర్తికి చెందిన ఉంగరాల వెంకటరమణ, ఉంగరాల వీరబాబు అనే వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, శిక్షణ డీఎస్పీ ప్రమోద్, ఎస్ఐ బాలాజీ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు అనుమతి పొంది ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంటే వైకాపా వర్గీయులు అక్కడికి వచ్చి మోటార్ సైకిల్తో విన్యాసాలు చేయడం, బాణసంచా కాల్చడం ఏంటనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. బందోబస్తు ఘటన అనంతర చర్యలపైన పోలీసులు తీరు మీద విమర్శలు వస్తున్నాయి. కేసుకు సంబంధించి నామమాత్రపు సెక్షన్లు నమోదు చేయడానికి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న వారిని వైకాపా నాయకులు ఒత్తిడితోనే స్టేషన్ బెయిల్పై విడుదల చేశారని ఆరోపిస్తున్నారు. కేశవరాలను కోర్టుకు నివేదించగా స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించడంతో బెయిల్ ఇచ్చినట్టు ఎస్ఐ చెప్తున్నారు. సినీ నటుడిపై కానీ ఆయన వాహన శ్రేణిపై కానీ ఎటువంటి భౌతిక దాడులు జరగలేదని, వారిని అడ్డుకున్న ఘటన కూడా ఏమీ లేదని డీఎస్పీ కే హనుమంతరావు అంటున్నారు. అసత్యాలు ప్రచారం చేయొద్దని సూచించారు. అసలు ఏది నిజం? అడ్డుకునే ప్రయత్నం చేస్తే కొడతారు వాళ్ళు. మరి ఎందుకు జరగలేదు? రాళ్ళు వేస్తే ఊరుకుంటారా యువతల వాళ్ళు? బాటిల్ వేస్తే ఊరుకుంటారా అక్కడే ఉన్నటువంటి అభిమానులందరూ కూడా? అంటే అసలు ఏం జరిగింది? ఊహాజనితమా లేకపోతే చేస్తే వాళ్ళని పట్టుకోలేకపోయారా? పోలీసులు పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇదంతా $1 మిలియన్ ప్రశ్న. స్పష్టత ఏమొస్తుందో చూద్దాం.